నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. భారత రాజ్యాంగంలో కాలక్రమంలో కాలానుగుణంగా మారుతున్నటువంటి పరిస్థితులను బట్టి చాలా చట్టాలను చేస్తున్నారు, కొన్ని చట్టాలను మారుస్తున్నారు. సో అదేవిధంగా భారత రాజ్యాంగంలో మనకి రీకాల్ అనేటువంటిది లేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకులు వచ్చి కొంగొత్త రాజకీయాలకి ఆవిష్కరణ చేస్తున్న సందర్భంలో ఈ రీకాల్ చేసేటువంటి పద్ధతిని కూడా ఖచ్చితంగా రాజ్యాంగంలో సవరించాల్సిన, ఇన్కార్పొరేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నాయకులు జనం ముందుకొచ్చి పెద్ద పెద్ద గొంతులతో రకరకాలుగా ప్రజలకు ప్రామిసులు చేసే పరిస్థితి ఉంటుంది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులు ఎత్తేయటం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఏమవుతుంది, ఆ ఓటు వేసేసిన తర్వాత వాళ్ళు నమ్మదగిన వారుగా, చిత్తశుద్ధి లేని వారుగా, మోసం చేశారు మనల్ని అనేటువంటి దీంట్లో ఉంటారు. కానీ ఏం చెయ్యాలి? మళ్ళీ 5 ఏళ్ళు ఆగాల. మనం 5 సంవత్సరాలు ఆగిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకేదో గమ్మత్తులు, మ్యాజిక్లు జరుగుతుంటాయి. ఈ విధంగా వాళ్ళ ప్రతిష్ట దెబ్బతిన్నప్పటికీ కూడా అధికారాన్ని మాత్రం వాళ్ళు 5 సంవత్సరాలు అనుభవించే పరిస్థితి ఉంటుంది. అంటే ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికి ప్రామిసులు చేయటం, అధికారంలో వచ్చాక వాగ్దాన భంగం చేయటం, ఆ విధంగా విశ్వసనీయత కోల్పోవటం. విశ్వసనీయత కోల్పోతే ఏమైంది, కుర్చీ మాత్రం మనకు ఉంటుంది కదా అని చెప్పని అనుకోవటం. సో ఈ పరిస్థితుల్లో ప్రజల్లో చైతన్యం రావాలి. ప్రజలు డెఫినెట్గా ఈ ప్రామిసెస్ని ఎప్పుడైతే వాళ్ళు భంగం కలిగించారో ఆ రోజున వాళ్ళు రీకాల్ చేయటం కోసం ఒక ఓటింగ్ పద్ధతి ద్వారానా లేకపోతే ఏంటి అనేది చేయాలి. తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా చేయాల్సిన పని ఏంటంటే, ఏ వాగ్దానాలు అయితే, అంటే మేనిఫెస్టో, పార్టీలు మేనిఫెస్టోని రూపొందించి ప్రజలకి బిఫోర్ ఎలక్షన్స్ మేనిఫెస్టోని సబ్మిట్ చేస్తున్నప్పుడు దాన్ని రిజిస్టర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్కి కూడా మేనిఫెస్టోని సబ్మిట్ చేయాలి. చేసిన తర్వాత దాన్ని ఎంతకాలంలో మనం పూర్తి చేస్తాం, పూర్తి చేయలేకపోతే రిజైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకమైనటువంటి మార్పుల్ని డెఫినెట్గా తీసుకురావాలి. దానికోసం కూడా ప్రజలు, ప్రజాస్వామ్య సంఘాలు, పార్టీలు ఇవన్నీ కూడా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. నైతికత మీద ఎప్పుడైతే దెబ్బ తగిలిందో అప్పుడే రాజకీయ నాయకులు దారిలోకి వస్తారు. అంతే తప్ప బుకాయింపులు, అణచివేతలు, దౌర్జన్యాలు, అధికారంలోకి వచ్చే వరకునేమో చేతులు ముడుచుకొని చాలా మంచి వాళ్ళలాగా ప్రవర్తించడం, అధికారంలోకి వచ్చాక చెలరేగిపోవటం, ప్రజల మీద వాళ్ళ పెత్తందారితనాన్ని చూపించటం, ఇవన్నీ ఏమవుతుందంటే ప్రజల్లో కూడా ఒక విరక్తి అనేటువంటిది మొదలవుతుంది. అయితే ఆ విరక్తి కాదు రావాల్సిందే, అక్కడ తిరుగుబాటు రావాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రజాస్వామ్యయుతంగా తిరుగుబాటు రావాలి, న్యాయబద్ధంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పరిస్థితుల్లోనే ఈ మార్పులు రావాలి, ప్రజలను రీకాల్ చేయాలి. ఇంత దారుణంగా ఒకవైపు కోట్లాది రూపాయలు డబ్బంతా కూడా ఇవాళ ఆర్థికంగా చితికిపోయినటువంటి రాష్ట్రంలో రాజధాని పేరుతో కోట్లాది రూపాయలు విచ్చలవిడిగా అక్కడ ఖర్చు చేస్తా సగటు ప్రజలకే సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పినటువంటి మాటల్ని ఇవ్వలేను అని చెప్పడం అనేటువంటిది ఎంతవరకు న్యాయం? కాబట్టి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలి. అదేవిధంగా ఇలాంటి పోకడలు ఉన్నటువంటి నాయకుల యొక్క దీన్ని బట్టి రాజ్యాంగంలో రీకాల్ అనేటువంటి దాన్ని ఖచ్చితంగా దీన్ని తీసుకురావడం కోసం కూడా ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ పార్టీలు ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి వీటీవీ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.